పాలగల్లు గ్రామ ప్రజల అక్కజనుల అమ్మల అల్లుల మీ యొక్క ఆదరణ చూస్తుంటే కడుపంతా నిండిపోయింది. తెలంగాణ వచ్చిన రోజున ఎంత కడుపు నిండిందో ఈ రోజున కూడా అందరి కడుపు సన్నంగా ఉండాలంటే తెలంగాణ రావాలనుకున్నాం, తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రోజున మనకి ఎలక్షన్లు వచ్చినాయి. ఇప్పటి వరకు కూడా తెలంగాణ ఎవరు తెచ్చిండ్రు ఎవరు ఇచ్చిండ్రని చెప్పేసి అనుకుంటున్నారు. మనందరికీ తెలుసు 14 సంవత్సరాలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైన పోరాటం చేసి విద్యార్థులు యువకులు ఇతరులు బలిదానాలు చేసి కాల్చుకొని ఉరివేసుకొని అనేక రకాలుగా చచ్చిపోయిన మన యొక్క అమరవీర త్యాగాల ఫలితంగానే వచ్చింది. మీ అందరికీ తెలుసు, మనం తెలంగాణ తెచ్చుకోవడానికి మనకు ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి మన ప్రాంతం కనీసం మనకు మంచినీరు కూడా పూర్తిగా ఇవ్వట్లేదు. 48 మండలాలు నల్గొండ జిల్లాలో ఇప్పటికీ బాధపడుతున్నాయి. ఫ్లోరైడ్ సోకిన అక్కజల్లిన వాళ్ళ పిల్లలు వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకెళ్లామంటే కష్టమే. ఫ్లోరైడ్ సోకిన పిల్లల్ని మన ఇంట్లో గుండె కట్టేస్తున్నాం, మంచాన్ని కట్టేస్తున్నాం, ఒక రాయి కట్టేసి మన అందరం కూడా బాధాకరంగా కూలి పనుల కోసం బయటకు పోతున్నాం. అంటే ఈ చేతగాని కాంగ్రెస్ నాయకులు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఇన్ని రోజులు బట్టి ఈ యొక్క నల్లగొండ జిల్లాని పట్టి పీడించి లూటీ చేసి మొత్తం మీద మనకు మిగిల్చింది ఫ్లోరైడ్ నీళ్లు తప్ప ఇంకేం లేదని చెప్పేసి తెలుసు. అట్లానే మనకు రావాల్సిన సాగునీళ్ళు ఏదైతే ఉన్నాయో మనకు పోతిరెడ్డిపాడు ద్వారా రావాలి. పోతిరెడ్డిపాడు ద్వారా మొత్తం గుంజుకుపోయిండు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఇతరులు కూడా వాళ్ళ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరైతే రాజశేఖర్ ఆయన వెనుక నక్కి తాగి ఒక్కరోజు కూడా మాకు రావాల్సిన నీళ్ళు, నల్లగొండకు రావాల్సిన నీళ్ళని నువ్వు దొంగిలించుకుపోతున్నావు అంటే ఎవరు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే వీళ్ళకి కావాల్సిన కాంట్రాక్ట్లు, పైరవీలు, డబ్బులు వీళ్ళకు ముట్టినాయి, మూటలు ముట్టినాయి. కాబట్టి ఈ రోజున వాళ్ళు సపోర్ట్ చేయకుండా కూర్చున్నారు. మనకు రావాల్సిన నీళ్లు రాకుండా పోయినాయి. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి కూడా ఇక్కడ పులిచింతల మనం జిల్లాలో కట్టి మన ప్రాంతం అంతా ముంపుకు గురి చేసి నీళ్ళని ఆంధ్రాకి ఇచ్చారు. అట్లానే ఎస్ఎల్బిసిలో మనకు రావాల్సిన వాటా నీళ్ళు ఎత్తున్నాయో ఆ వాటా నీళ్ళు కూడా మనకు రావట్లేదు. ఈ విధంగా మన పొలాలకు రావాల్సిన నీళ్ళని మనకి ఇవ్వకుండా రాయలసీమ ఆంధ్రాకి తరలించుకోపోతుంటే ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు చవటల్లా, దద్దమ్మల్లా ఒక్కరోజు కూడా అడగలేదు. ఒకరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి కూడా చెప్పాడు, మీకు ఒక పైసా కూడా ఇవ్వనని చెప్పి ఆ కాదు కిరణ్ కుమార్ రెడ్డి కూడా చెప్పాడు. మరి మంత్రులుగా ఉన్న వీళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్న వీళ్ళు, తెలంగాణ సాధించడామని చెప్పుకుంటున్న వీళ్ళు ఒక్కసారి కూడా ఏవైనా వాటి ఎట్లా అంటావు, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ఉందిగా అని చెప్పి ఒక్కరు కూడా మాట్లాడలేదు. అందుకే ఇన్ని రోజులు మనం కొట్లాడి ఈ 14 సంవత్సరాల పోరాటం తర్వాత అనేక మంది లాఠీ చార్జీ గురయ్యారు, అనేక మంది జైలు పోయారు, అనేక మంది ఈ రోజున చచ్చిపోయారు. ఇవన్నిటి త్యాగాల ఫలితంగా ఈ రోజున మనకు తెలంగాణ వచ్చింది. ఆ రోజున భారత స్వాతంత్ర పోరాటంలో 200 సంవత్సరాలు మన ప్రజలు పోరాడితే ఆ కీర్తి అంతా కూడా మనం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీకి కీర్తి ఇవ్వడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి అధికారం కూడా కట్టబెట్టినాం. 1945 సంవత్సరంలో మనం కాంగ్రెస్ పార్టీ అధికారం ఎందుకు ఇచ్చినామంటే స్వాతంత్ర పోరాటంలో వాళ్ళ యొక్క పాత్ర ఉన్నదని కీర్తి వాళ్ళకి ఇచ్చినాం. మరి ఈ రోజు కీర్తి ఎవరికి పోవాలి? ఈ రోజు తెలంగాణ పోరాటానికి నాయకత్వం వహించింది కేసీఆర్ గారు. తెలంగాణ పోరాటానికి నాయకత్వం వహించింది తెలంగాణ రాష్ట్ర సమితి. ఇతర వ్యక్తులు, శక్తులు, పార్టీలు అన్నిటి కూడా వాళ్ళ యొక్క మమేకం కావచ్చు, కానీ నాయకత్వం వహించింది ఈ రోజున కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర సమితి. కాబట్టి ఆనాడు స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ కి ఏదైతే కీర్తి మనం ఇచ్చామో
ఈ రోజు తెలంగాణ స్వాతంత్ర పోరాటంలో కీర్తి ఖచ్చితంగా టీఆర్ఎస్ కు మాత్రమే దక్కాలి. అంటే చాలా మంది అంటున్నారు సోనియా గాంధీ ఇచ్చిందని. మరి ఆ రోజున మనకు స్వాతంత్రం ఇచ్చింది ఎలిజబెత్ రానియా? 200 సంవత్సరాలు పోరాటం చేసిన ఈ ప్రజల యొక్క బాధలు పోరాటాలు లేవా? అదేమో కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటారు, ఇదేమో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందంటారు. దయచేసి ప్రజలందరూ కూడా ఇప్పటికే తెలుసు, తెలంగాణ పోరాటం చేసింది, తెలంగాణ తెచ్చింది టిఆర్ఎస్ పార్టీ మాత్రమే. కాబట్టి ఆ రోజున కాంగ్రెస్ కు ఓట్లేసినట్టు ఈ రోజున తెలంగాణ స్వాతంత్ర పోరాటం నేత కేసీఆర్, పార్టీ టిఆర్ఎస్, గుర్తు కారు గుర్తు. కాబట్టి మేము ఈ యొక్క పోరాటం చేసి ఏదైతే తెచ్చుకున్నామో వాళ్ళందరూ అంటారు మీ అందరికీ రాజకీయ అనుభవం తక్కువ ఉందని చెప్పి. మేము చెప్తున్నాం మాకున్న రాజకీయ అనుభవం అనేది తక్కువ ఉన్నది, ఇక్కడ ఉన్నాయి, మాకు చాలా అనుభవం ఉన్నది చెప్తున్నారు. మీ అనుభవం ఏంటి? మీ అనుభవం ఏంటి? ఈ యొక్క నల్లగొండ జిల్లాను లూటీ చేయడం మీ అనుభవం, 1000 కోట్ల కాంట్రాక్టులు తెచ్చుకోవడం మీ అనుభవం, 100 కోట్లు 1000 కోట్లు మీ కుటుంబం వెనకేసుకోవడం మీ అనుభవం. మాకున్న అనుభవం అది కాదు. మేము లాఠీ చార్జీలు తిన్నాం, జైలుకు పోయినాం, పోరాటాలు చేసినాం, ప్రజల పక్షాలను నికరంగా నిలబడి 14 సంవత్సరాలు పోరాటం చేసినాం. కాబట్టి మీ యొక్క రాజకీయ అనుభవం మాకు అవసరం లేదు. మాకు పోరాటాల చరిత్ర ఉన్నది, పోరాటాల అనుభవం ఉన్నది. ఆ అనుభవంతో ఇక్కడ సమస్యలు ఏంటని మాకు తెలుసు, ఆ సమస్యలకు ఎట్లా సాధించుకోవాలో తెలుసు. మా యొక్క అక్కజెల్లెళ్లకు, అన్నదమ్ములకు, ఈ గ్రామ ప్రజలకు మంచినీళ్లు కావాలి. ముందు మంచినీళ్లు ఫ్లోరైడ్ లేకుండా ప్రతి గడపడకు రోజు కూడా చక్కటి మంచినీళ్లు కావాలి. 40-60 ఏళ్ళుగా వాళ్ళు కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ స్వచ్ఛమైన మంచినీళ్ళు ఇవ్వలేదు. కాబట్టి మేము చెప్తున్నాం, రేపు ప్రభుత్వం రాగానే ప్రతి గడప గడపకు కూడా ఫ్లోరైడ్ రహిత మంచినీళ్ళు మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నాం. అదేవిధంగా సాగునీటిలో మా జిల్లాని వెనుకబడేసిన పెద్దలందరూ కూడా కోమటిరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, మీరందరూ కూడా ఈ యొక్క 60 ఏళ్ళు ఏలి మా ప్రాంతాన్ని వెనుకబడేసిండ్రు, మొత్తం లూటీ చేశారు. కాబట్టి మీరు వెనుకబడేసిన మా ప్రాంతాల్లో మా దోచుకోపోయిన నీళ్ళని మళ్ళా తెచ్చుకుంటాం. మా ఎత్తిపోతుల పథకాలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ ప్రభుత్వం నిర్వహిస్తూ ప్రతి రైతు 1500, అదే బయట అయితే శ్రీమంతులు అయితే 1500 రూపాయలు వాళ్ళే ఇచ్చుకుంటారు కొత్త ప్రభుత్వం. ఇక్కడ ఈ జిల్లాలో ఈ యొక్క నల్లగొండ ప్రాంతంలో ఎక్కడ ఉన్నా కూడా లిఫ్ట్లు మొత్తం కూడా ప్రభుత్వం నిర్వహిస్తామని చెప్తున్నాం. అదేవిధంగా రైతులకు 1,00,000 రూపాయలు మాఫీ చేయాలంటే ఇక్కడ ఉన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు వీళ్ళందరూ కూడా పొన్నాల లక్ష్మయ్య ఎక్కిరిస్తున్నారు, ఎట్టిస్తారా 1,00,000 రూపాయలని. అంటే నువ్వు పైరవీలు చేసి 1,00,000 కోట్లు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ దిగనందుతుంటే 100 కోట్లు మీ మంత్రులు వెనకేసుకుంటుంటే కనీసం రైతుకు 1,00,000 రూపాయలు మాఫీ చేయలేమా? మేము చెప్తున్నాం ఖచ్చితంగా 1,00,000 రూపాయలు రైతులకు ఖచ్చితంగా మాఫీ చేస్తాం జూన్ మాసంలో నేను చెప్తున్నాను. అదేవిధంగా వీళ్ళందరూ చెప్తున్నారు, ఇప్పుడు వచ్చిన ఇక్కడ అందరూ కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మిగతా వాళ్ళందరూ కూడా భయపెట్టిస్తున్నారు. ఎప్పుడైతే గులాబీ జెండా అందరూ కూడా తప్పుతున్నారో అన్ని జెండాలు పక్కన పెట్టి మన తెలంగాణ జెండా ఒకటే గులాబీ జెండాలు పక్కన పెడితే అనేక బెదిరింపులు ఎక్కువవుతున్నాయి. 14 సంవత్సరాలుగా అన్ని బెదిరింపులు చూసాం, పోరాటాలు చేస్తున్నాం, ఎవరికి ఏది మేము పదవని చెప్తున్నాం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ రోజున ఈ యొక్క పేద ప్రజలకు ఎవరికైతే ఇల్లు లేదో ఆ ఇల్లు ఒక్క రూము వాళ్ళకి ఇంతకుముందు వాళ్ళు కట్టిస్తే ఆ ఒక్క రూములు కూడా మీరు వేరే వాళ్ళకి వేస్తే గుంజుకుంటామని చెప్తున్నట. మీ ఒక్క రూములో మా వాళ్ళని సంసారం చేయలేకపోతున్నారు, మా పిల్లలు, మా యొక్క కొడుకులు, కోడళ్ళు, అల్లు అని విడలేకపోతున్నారు. అందుకే టీఆర్ఎస్ పార్టీ చెప్తున్నది, ఈ రోజున ఖచ్చితంగా 3 లక్షల రూపాయలు పెట్టి 2 బెడ్రూమ్లు, ఒక హాలు, కిచెన్, టాయిలెట్, బాత్రూమ్ ఉండే విధంగా 120 గజాల్లో అద్భుతంగా ఇల్లు కట్టిస్తామని చెప్తున్నాం. అదేవిధంగా ఈ రోజు అనేక మంది పెద్ద తల్లులు వచ్చారు, వాళ్ళందరికీ తెలుగుదేశం ప్రభుత్వం ముష్టికేసినట్టు 70 రూపాయలు వేసింది పింఛన్. కాంగ్రెస్ పార్టీ చెప్పింది మేమేదో గొప్పతనం చేస్తున్నామని 200 ఇస్తామంటుంది. ఈ రోజున పానగల్ నుంచి నల్గొండకు ఏమైనా జబ్బేస్తే పోతే డాక్టర్ దగ్గర చూపించుకొని ఇక్కడికి వస్తే 200 రూపాయలు ఉట్టిన అయిపోతాయి.
మరి 200 రూపాయలు ఏ ముక్కులోకి వస్తాయి? నా తల్లులు తండ్రులు పెద్దవాళ్ళు 60 ఏళ్ల తర్వాత బిడ్డలు అడుగుదామంటే వాళ్ళకి బాధ, కొడుకున్నాలో అడుగుదామంటే కోడలు ఎవరు కొడుదని బాధ. ఈ బాధలన్నీ తప్పించడానికి కేసీఆర్ గారు చెప్పారు, ఖచ్చితంగా పెద్దలందరికీ వితంతువులకు 1000 రూపాయల పింఛను ఇవ్వబోతున్నాం జూలై మాసం నుంచి. అదేవిధంగా వికలాంగులు ఇప్పటికే కాలు చెయ్యో కన్ను కోల్పోయి చాలా కష్టపడుతుంటే వాళ్ళని మానవతా ధర్మంలో ఆదుకోవాలి. ఆదుకోకుండా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఏదో ఇచ్చినట్టు పేరు లెక్కలు చూపించుకుంటున్నారు. మేం చెప్తున్నాం 1500 రూపాయలు పింఛన్ వికలాంగులకు ఇవ్వబోతున్నాం. కాబట్టి పింఛన్లు కానీ రుణమాఫీ కానీ అదేవిధంగా మహిళా సంఘాలకు సంబంధించిన పొదుపు సంఘాలకు సంబంధించి కూడా ఇంతకుముందు కేసీఆర్ గారు చెప్పారు. కాంట్రాక్టు లేబర్ ఎవరైతే ఉన్నారో, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేకూర్చి అందరికి కూడా ఉద్యోగాలు ఇస్తామని మనం చేసిన పోరాటం మొత్తం కూడా ఈరోజు తెలంగాణ కోసం 3 విషయాలు. 1 నీళ్లు, 2 నిధులు, 3 నియామకాలు. నీళ్లు ఏవైతే చెప్తున్నాం ఖచ్చితంగా ప్రతి గడపకు రక్షిత మంచినీరు ఫ్లోరైడ్ లేకుండా ఇస్తాం. ప్రతి ఎకరాకు ఈ 1,00,000 ఎకరాలకు పైగా నీళ్లు వచ్చేటట్టు మొత్తం కూడా ఎకరాకి సాగునీరు వచ్చే విధంగా ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా మన యొక్క నిధులను పార్లమెంటు సభ్యులు పైన మనం గెలిస్తేనే మనకు నిధులు వస్తాయి, మన యొక్క ప్రాజెక్టులు శాంక్షన్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క నిధులు తెచ్చుకోవాలంటే పార్లమెంట్ సభ్యులందరినీ కూడా మీరు ఎన్నుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మహిళా సంఘాల గురించి ఖచ్చితంగా చెప్పారు. మహిళా సంఘాలన్నిటికీ కూడా సంఘానికి 10 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వడం, అదేవిధంగా వాళ్ళ కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా పర్మనెంట్ చేయడం, వీటన్నిటిని కూడా ఒక వ్యవస్థీకృత ఒక్కొక్కరు ఒక విధంగా ఉన్నారు. పొదుపు సంఘాలు కానీ తర్వాత మిగతా రకరకాల సంఘాలు వాళ్ళందరినీ కూడా గౌరవప్రదంగా చూసుకుంటామని చెప్పారు. అదేవిధంగా ఉద్యోగాల గురించి ఇప్పటిదాకా మన పోరాటం చేసింది మన పిల్లగాళ్ళకు ఉద్యోగాలు రావట్లేదని, ఒకప్పుడు మనం చదువుకోలేదని మనకి ఇంగ్లీష్ రాదని మనకు ఉద్యోగాలు ఇవ్వలే. మనం చదువుకొని ఇంగ్లీష్ వచ్చి అన్ని వచ్చిన తర్వాత కూడా ఆంధ్ర పెత్తందారులు ఆంధ్ర అధికారులు మొత్తం మన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వట్లే. ఇప్పుడు కూడా ఆప్షన్ల పేరు మీద ఇక్కడనే ఉంటామంటారు. మేము చేసిన పోరాటం మా పిల్లలకు ఉద్యోగాలు రావాలని, మా ఉద్యోగాలు వస్తే మేము బాగుపడతాం. కాబట్టి ఉద్యోగాల్లో ఆప్షన్లు అనేది ఏముండవు, ఎక్కడో అక్కడికి పోవాలి, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి. కాబట్టి ఉద్యోగాల దగ్గర వెనక్కి పోవని కూడా ఖచ్చితంగా మేము చెప్తున్నాం. అందుకే మిగతా విషయాలు గిరిజనులకు సంబంధించి కూడా మేము ఖచ్చితంగా ప్రతి తండాన్ని గ్రామ పంచాయతీలు చేస్తామంటున్నాం. గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తామంటున్నాం. అదేవిధంగా ఎస్సీలకు కూడా ఎస్సీలకు సంబంధించి 50,000 కోట్ల రూపాయలు ఈ రోజు నిధులు కేటాయిస్తున్నాం. 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 10,000 కోట్ల చొప్పున 5 సంవత్సరాలకు 50,000 ఈరోజు ఇవ్వబోతున్నాం. ఈ విధంగా మేనిఫెస్టోలో ప్రతి విషయం కూడా మేము అన్ని క్లియర్ గా చెప్పినాం. మేము చివరిగా చెప్పేది ఏంటంటే ఈ జిల్లాని ఇక్కడున్న రాజకీయ నాయకులు పట్టి పీడించి మొత్తం వాళ్ళ కుటుంబ ఆస్తులుగా చేసుకున్నారు. వాళ్ళ యొక్క అనుచరులకు కూడా ఒక సీట్ ఇవ్వలే. ఇక్కడున్న ఎమ్మెల్యే నా తమ్ముడి కావాలని సీట్ తీసుకున్నాను. ఇక్కడ ఉన్న పక్కన జానారెడ్డి నా కొడుకు సీట్ కావాలని చెప్పేసి పోటీ చేసిండు. అదేవిధంగా పక్కనున్న పాలయ్య గోవర్ధన్ రెడ్డి నా బిడ్డకు సీట్ ఇస్తారా లేకపోతే ఆమెను ఇండిపెండెంట్ నిలబెట్టిండు. పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి సీటు మీరు ఎట్టియారు అని చెప్పి నా భార్య కావాలని తెచ్చుకున్నాడు. అక్కడ దామోదర్ రెడ్డి నా కొడుకు సీటు కావాలని పర్యం చేసిండు. ఇక్కడున్న 5 పెద్ద నాయకులుగా చెప్పబడుతున్న కాంగ్రెస్ నాయకులు మొత్తం ఈ జిల్లాని లూటీ చేసి కోట్లాది వేలాది కోట్లాది సంపాదించడమే కాకుండా ఈ అభివృద్ధిని మొత్తం వెనుకబడేసి అభివృద్ధి అంటే వాళ్ళ కుటుంబం అభివృద్ధి అని చెప్పేసి మొత్తం మరుగుతులుగా మారిండ్రు. మంత్రుల కోసం కుక్కలా కాట్లాడుతున్నారు. ఈ రోజున మిగతా సీఎం కోసం కూడా కుక్కలా కాట్లాడుతున్నారు. అది వాళ్ళ యొక్క మరుగుతుతనాన్ని బయటపెడుతుందని చెప్తున్నాను. అట్లా కాకుండా ఈ రోజు కేసీఆర్ అందరికీ కూడా ఈ రోజు తుపాకి నరసింహారెడ్డి గారు ఉద్యమంలో చేసినందుకు ఆయనకు టికెట్ ఇచ్చిండు. గాజరి కిషోర్కి 100 కేసులుంటే టికెట్ ఇచ్చిండు. నాకు 11 కేసులుండి 10 రోజులు జైల్లో ఉంటే టికెట్ ఇచ్చిండు. కాబట్టి ఈ రోజున శంకరమ్మకి మా అమరవీరుల తల్లి ఈ రోజున దాసోజు శంకరమ్మ అంతమంది చెప్తున్నారు. అమరవీరుల ఎవరు కూడా ఒక్క సీట్ ఇవ్వలే. శ్రీకాంతాచారి మన జిల్లాలో అనేక మంది చచ్చిపోయారు. శ్రీకాంతాచారి
వేణుగోపాల్ రెడ్డి, మీగడ సాయి కుమార్, అనేక మంది మన జిల్లా పిల్లలు చచ్చిపోయారు. వాళ్ళకి గౌరవంగా 100,000 కుటుంబాలకు ఒక ప్రతినిధిగా దాసరి శంకరమ్మని ఈరోజు నిలబెట్టారు. వాళ్ళు టికెట్లు ఇవ్వకుండా రోజు అవమానపరుస్తున్నారు, ఓడిపోయి సీటేస్తున్నారు. మేము ఈరోజు చెప్తున్నాం, శంకరమ్మకు డబ్బులు లేకపోవచ్చు, శంకరమ్మకు ఆస్తులు లేకపోవచ్చు, శంకరమ్మకు మీ యొక్క ప్రజల అండ మొత్తం ఉండదని చెప్పేసి నేను చెప్తున్నాం. వాళ్ళ డబ్బు సంఖ్యలో మూటలు ఎక్కడ పనికిరావు. అందుకే కాంగ్రెస్ నాయకులారా 60 ఏళ్ళు మమ్మల్ని పీల్చి పిప్పి చేశారు. ఇక్కడున్న ప్రజల యొక్క బొక్కలు మొత్తం పోయేటట్టు కూడా పోరేడు కూడా చేయలేని మీ యొక్క దద్దమ్మ ప్రభుత్వాన్ని, మీ యొక్క అభివృద్ధి చేతగానితనానికి ఈ రోజున మనం సమాధానం చెప్పాలి. కేసీఆర్ గారు ఇంతమంది ఉద్యమకారులందరూ కూడా సీట్లు ఇచ్చి అద్భుతంగా తన నాయకత్వాన్ని ప్రదర్శించుకున్నాడు. అందుకే మన ముందు ఈ రోజున ఒక్కడే నాయకుడు కేసీఆర్. ఆ కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిండు. ఆ తెచ్చిన తెలంగాణను మనం రక్షించుకోవాలంటే మనందరం మన 2 గుర్తులు కూడా మన నల్లగొండలో పోరాటంలో ముందుండి మీకు అండదండగా ఉన్న మన దుబ్బాక నరసన్నకు కారు గుర్తుకి మీరు ఓటేయాలి. తప్పనిసరిగా వేలాది మెజార్టీతో మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉన్నది. వేరే వాళ్ళు ఎవరున్నా కూడా ఇప్పటిదాకా దోచుకుని ఇంకా దోచుకుంటారు. మనం తెలంగాణ తెచ్చుకుంటే మన బతుకు. అందుకోసమని పార్లమెంట్ సభ్యునిగా నాకు ఒక కారు గుర్తుకి, దుబ్బాక నరసన్నకు ఒక ఓటేయాలి. 2 కారు గుర్తులకు మనం ఓటేయాలి. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, అన్ని విషయాలు కూడా మన యొక్క కార్యకర్తలు మిగతా వాళ్ళు కూడా చెప్తారు. మన దళితులకు కానీ మైనార్టీలకు కూడా కావాల్సిన చేస్తున్నాం. దళితులకు కూడా 3 ఎకరాల భూమి మొత్తంలో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ముస్లింస్ కూడా 1000 కోట్ల బడ్జెట్ పెట్టబడింది. కాబట్టి ఈ రోజున మళ్ళా 2 విషయాలు చెప్తున్నాం. స్వాతంత్ర పోరాటంలో ఆ రోజున కాంగ్రెస్ కి ఇచ్చి గెలిపించాము. ఈ రోజు తెలంగాణ స్వాతంత్ర పోరాటంలో చేసిన మన తెలంగాణకు మాత్రమే ఓటేయాలి, తెలంగాణను మాత్రమే మనం గెలిపించుకోవాలి. 2వ విషయం, ఈ రోజు మా దగ్గర ఎవరి దగ్గర కూడా పైసలు లేవు. మా దగ్గర పోరాట స్ఫూర్తి ఉన్నది, జైలు జీవితం గుర్తులు ఉన్నాయి, లాఠీ చార్జ్ మరకలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర మూటల పైసలు ఉన్నాయి. ఆ పైసలన్నీ కూడా ఈ రోజు తీసుకొచ్చి పంచి 1-2 రోజులు మీకు 500-1000 రూపాయలు ఇచ్చి మొత్తం చీకటి రోజులాగా చేసి మళ్ళా గెలుతామనే కుప్రయత్నాలు చేస్తున్నారు. మేము మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, వాళ్ళు వంచే పైసలు కూడా మనయే. కాబట్టి పైసలు ఇస్తే కూడా మనం తీసుకుందాం, కానీ ఓటు మాత్రం కారు గుర్తు మీద మాత్రం వేసుకుందాం. చివరిగా సకల జనుల సమ్మెలో మనమందరం ఏ విధంగా ఏ కోణమై పోరాటం చేసినామో అన్ని కుల వృత్తులు, లంబాడి తల్లులు, గిరిజన అన్నలు, దళిత తమ్ముళ్ళు, అదేవిధంగా ఇక్కడ ఉన్న కుమ్మరి, చాకలి, మంగలి, అన్ని వృత్తుల వాళ్ళు సకల జనుల సమ్మెలో పోరాటం చేసినాం. ఈ రోజు కూడా తెలంగాణ ఇంకా పూర్తిగా రాలేదు. మన తెలంగాణను ఎన్నుకోపోయినట్లయితే మనం మొత్తం కూడా ఈ రోజున మళ్ళా మోసానికి గురవుతాం. కాబట్టి 2 ఓట్లు కూడా ఖచ్చితంగా సకల జనుల సమ్మెలో మనం ఏ విధంగా పార్టిసిపేట్ చేసినామో ఈ యొక్క సార్వత్రిక ఎన్నికల్లో కూడా సకల జనులందరూ కూడా 7 గంటలకే మనం అక్కడ చేరి మన ఓటు హక్కును చూపిస్తాం. 2 కారు గుర్తులకు ఓటేస్తాం. దుబ్బాక నర్సరీని గెలిపిస్తాం. రాజేశ్వర రెడ్డి నన్ను కూడా ఎంపీగా మీరు పంపించాలి. తంబార్ తండలు చేసిందో మిగతా వాళ్ళకు కూడా ఉత్తర జాతికి సంబంధించిన అనేక హామీలు కూడా మన కేసీఆర్ గారు ఇచ్చారు. ఏంటంటే, 1 ఎస్టీలో చేర్చడం, వాళ్లకు కావలసిన ఏదైతే న్యాయం ఇంతకుముందు ఏ ప్రభుత్వాలు అయితే చేయలేదో సొసైటీలు ఏర్పాటు చేయడం, సొసైటీలకు నిధులు ఇవ్వడం, వారి యొక్క దాని మొత్తాన్ని కూడా ఉత్తర కులాలకు సంబంధించిన సంక్షేమాన్ని కేసీఆర్ మాత్రమే చేయగలరని మీరు గుర్తుంచుకోవాలి. దయచేసి 2 కారు గుర్తులకు ఓటేసి ఎమ్మెల్యే, ఎంపీగా టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే మన యొక్క తెలంగాణ ఎన్నికబోదు. మన తెలంగాణ మనం రక్షించుకుంటాం. కాబట్టి మనందరం కూడా ఒక్కొక్కరు ఒక సైనికుడిగా 7 గంటలకే మనం బూత్లోకి వెళ్ళాలి. మొత్తం గుర్తులు కూడా కారు గుర్తుకే ఓటేయాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు